బీచ్ రామరపారు బీచ్ నేను ఇప్పుడు వచ్చేసాను. చూస్తున్నారా ఇది చూసారా, నాకు ఇంకొక చేప కనపడింది, చచ్చిపోయి ఉంది, అసలు కదలట్లేదు. ఇదిగోండి, చచ్చిపోయింది, అయిపోయింది. ఎంజాయ్ చేసావా నువ్వు? సూపర్ ఎంజాయ్ చేసావా? హలో ఫ్రెండ్స్, నమస్తే, గుడ్ మార్నింగ్ అండ్ మళ్ళీ నా ఛానల్కి మీకు స్వాగతం. ఇవాళ మీరు చూస్తున్నారు కదా, నేను అంతా బ్యాగ్ ప్యాక్ చేసి ఎక్కడికి వెళ్తాను మీకు ఆల్రెడీ ఐడియా ఉన్నట్టే ఉంది. ఎందుకంటే నిన్న బ్లాగ్లో నేను చెప్పాను నాది 20 days 20 వీడియోస్ అండ్ 20 ప్లేసెస్ ఛాలెంజ్లో ఇవాళ డే 5 నేను వెళ్తున్నాను చీరాల బీచ్. సో విజయవాడ దగ్గరలో ఉన్న చాలా ఫేమస్ బీచ్ అది చీరాల బీచ్. సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను, అందుకని ప్యాక్ చేసి మొత్తం రెడీ అయిపోయాను. అండ్ చీరాల బీచ్లో అనేది హోటల్ కూడా నేను బుక్ చేశాను అక్కడ. ఎందుకంటే ఇక్కడ నుంచి చీరాల బీచ్ వచ్చేసరికి దాదాపు ఒక 100 కిలోమీటర్ దూరంలో ఉంది. సో 100 కిలోమీటర్స్ దూరం కాబట్టి ప్లాన్ కూడా ఏం చేశానంటే రిటర్న్లో వచ్చేసరికి బాపట్ల బీచ్ కూడా చూద్దాము. సో ఇవాళ చీరాల బీచ్ కవర్ చేద్దాం, రేపు అనేది బాపట్ల బీచ్ కవర్ చేద్దాం. అండ్ ఇది నా కార్ ఛార్జర్, ఇది ఎప్పుడు కార్లోనే ఉంచుకుంటాను. అండ్ అలాగే కార్ కూడా ఫుల్ ఛార్జ్ చేశాను నేను. నిన్న రాత్రి అయితే ఛార్జింగ్లో పెట్టడం మర్చిపోయాను. సో ఇవాళ పొద్దున్న వచ్చేసి నేను 5 అనేది నా కార్ ఛార్జ్ చేశాను. నేను ఇప్పుడు ఫుల్ అయిపోయింది. సో గైస్, అయితే ఇప్పుడు మేము బయలుదేరిపోయాం చీరాలకి. ఇది కూడా మన హైవేలో వచ్చేసా, గుంటూరు వెళ్ళే హైవే. అండ్ అలాగే చీరాల అనేది దాదాపు 100 కిలోమీటర్ దూరం, ఆల్రెడీ మీకు చెప్పాను కదా. సో అక్కడ హోటల్ కూడా బుక్ చేశాను నేను. నా హోటల్ ఏ హోటల్లో, నా హోటల్ ఎలా ఉంది, నా రూమ్ బుక్ చేసింది ఎలా ఉంది, మొత్తం అనేది అక్కడ రీచ్ అయిన తర్వాత నేను మొత్తం మీకు చూపిస్తాను. సో ఇప్పుడు చీరాల వెళ్ళిపోతాను అండ్ ఇప్పుడు మనం కలుద్దాం డైరెక్ట్ హోటల్ దగ్గర. సో గైస్, అయితే ఇప్పుడు నేను వచ్చేసాను నా హోటల్కి. అండ్ ఇప్పుడు టైం చూడండి ఎంత అయింది, 10:22 టైం అయిపోయింది రాత్రికి. ఓకే, ఎందుకు రాత్రికి టైం అయింది అది నేను మీకు తర్వాత చెప్తాను. ఫస్ట్ మనం అనేది నా హోటల్ చూపించేస్తాను. నేను నా హోటల్లో ఉన్న, ఇది నా రూమ్ లోపల వెళ్ళిపోదాం. ఇదిగోండి మన రూమ్, చూసారా ఎలా ఉంది? ఎంత పెద్ద రూమ్, మనకి జస్ట్ 1600 రూపాయల్లో మాత్రమే ఈ రూమ్ వచ్చింది. మనకి టీవీ, ఏసీ, డీలక్స్ రూమ్ అంటారు, ఇది చాలా బాగుంది చీరాలలో. అండ్ ఇది మనకి వార్డ్రోబ్, జస్ట్ ఏదైనా సామాన్ పెట్టాలంటే పెట్టుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఇక్కడ బాత్రూమ్ ఉంది. బాత్రూమ్ అనేది ఇలా ఉంటుంది, మనకి బాగానే ఉంది, డీసెంట్గా ఉంది. సో ఇది వాష్రూమ్ మనకి. సో చూసారు కదా, ఇది నా రూమ్. అండ్ ఇప్పుడు నేను ఇక్కడ కూర్చొని ఉన్నాను. ఓకే, ఇవాళ రోజంతా ఇప్పుడు నేను ఏం చేశాను మీకు చెప్తాను. మేము మధ్యాహ్నం ఇక్కడ రీచ్ అయ్యాము హోటల్కి. హోటల్లో చెకింగ్ చేసి మళ్ళీ అలాగే డైరెక్ట్గా బయలుదేరిపోయాము. ఏం సామాన్లు మేము పైకి తీసుకురాలేదు, జస్ట్ వచ్చేసి రూమ్ ఏది మందని చెకింగ్ చేసాము. ఆ రూమ్ కీస్ తీసుకొని మళ్ళీ బయలుదేరిపోయి మేము వెళ్ళాము, వేరే వేరే చోట్లకి వెళ్ళాము. అలాగే ఫస్ట్ అంటే బీచ్కి వెళ్ళాము. అలా తిరిగేసి అక్కడ కొంతసేపు ఫోటోషూట్ చేసి కొన్ని ఫొటోస్ క్లిక్ చేసి, సో ఇప్పుడు ఇక్కడ నుంచి నేను ఏం చేశాను ఈ రోజు అనేది ఇప్పుడు నుంచి మీకు అంతా చూపిస్తాను. సో గైస్, అయితే ఇప్పుడు మేము బయలుదేరిపోయాము బీచ్కి. రామాపురం బీచ్ అని ఒకటి ఉంది చీరాలలో, ఫేమస్ బీచ్ అంట అని నాకు తెలిసింది. సో ఇప్పుడు మేము అక్కడికి వెళ్దాం. ఇప్పుడు మా లొకేషన్ నుంచి దాదాపు ఒక 7.5 కిలోమీటర్, అంటే 7 కిలోమీటర్ వేసుకోండి, 7 కిలోమీటర్స్ దూరంలో ఉన్నాము. 6 కల్లా రీచ్ అయిపోతాం. మెయిన్ టార్గెట్ ఏంటంటే అక్కడ రీచ్ అయిపోయి సన్ సెట్ ఉంది. సో ఆ సూర్య అస్తం చూసారా, నేను అది రికార్డ్ చేయాలి ఎలాగైనా, అది కూడా ఫాస్ట్లో స్పీడ్గా దిగినప్పుడు. సో అందుకనే ఇప్పుడు నేను వెళ్తాను, తొందరగా వెళ్ళేసి 6:15 6:20కి సన్సెట్ టైం అనుకుంటాను. సో ఆ టైం, ఆ బిఫోర్ కల్లా రీచ్ అయిపోయి నేను కెమెరాది ఎలాగైనా వీడియో తీయాలి. ఇప్పుడు వెళ్ళిపోతాం బీచ్కి. నాకు తెలిసి సన్సెట్ అయితే అయిపోయింది ఆల్రెడీ, ఇంకా రీచింగ్లోనే ఉన్నాము. దాదాపు ఇంకొక 4 కిలోమీటర్, సుమారు 3.5 కిలోమీటర్ దూరంలో ఉన్నాము మేము. అది చూడండి, నాకు లైట్ కనిపించట్లే, సన్లైట్. ఐ థింక్ అయిపోయింది సన్సెట్, మిస్ చేసినట్టున్నాం. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం రీచ్ అయిపోతున్నాం, దగ్గరకు వచ్చేసాం. చూడండి, ఇది మనకి వాటర్, అంటే బీచ్. ఇక్కడ అంతా శాండ్ ఉంటుంది. ఆల్మోస్ట్ రీచ్ అయిపోతాం, 400 మీటర్. అండ్ అలాగే ఇక్కడ మీరు చూస్తున్నారా, హనుమాన్ ఎంత పెద్ద స్టాచ్యూ ఉంది, మూర్తి ఉంది, చాలా బాగుంది కదా.
సో గైస్ ఫైనలీ అనేది నేను రీచ్ అయిపోయాను చీరాలలో బీచ్, రామరపారు బీచ్కి నేను ఇప్పుడు వచ్చేసాను. చూస్తున్నారా, వావ్ ఎంత అందంగా కనపడుతుంది, అసలు చాలా బాగుంది అక్కడ. అయితే ఇప్పుడు నేను బీచ్కి అనేది వచ్చేసాను. వెనకాల కనపడుతుంది కదా, వావ్ ఏం అద్భుతంగా కనపడుతుంది చీరాల బీచ్. అండ్ అలాగే నేను ఏం ప్లాన్ చేశానంటే టైం ల్యాప్స్ పెడదాం అనుకున్నాను. ఈ సన్సెట్ నా వెనకాల ఇక్కడ మీకు సన్సెట్ కనపడుతుందా, సన్ ఉంది, ఆ సన్సెట్ వీడియో రికార్డ్ చేద్దాం అనుకున్నాను స్పీడ్గా, కానీ క్లౌడ్స్ మొత్తం దాన్ని అడ్డంగా ఉన్నాయి. సో దానివల్ల అదే అనేది మనం రికార్డ్ చేయలేదు. నాకు ఇక్కడ చేప కనిపించింది ఒకటి, ఇది చచ్చిపోయిందో బతుకుందో నాకు తెలియదు, దీన్ని కాపాడదాం. అరే ఇంకొకటి కనిపించింది. ఓ మై గాడ్, నేను చేపను ఎత్తిపోతున్నాను. నాకు ఇప్పుడే జస్ట్ మైండ్లో ఏం వెలిగిందంటే, చచ్చిపోయిన చేపలే మనకి ఇలా సముద్రం నుంచి ఇలా వచ్చేస్తాయి డైరెక్ట్గా బయటికి. ఒకవేళ అవి నిజంగానే బతుకుంటే అవి లోపలికి మళ్ళీ వెళ్ళిపోతాయి. జస్ట్ జనరల్లీ చెప్పాలంటే ఒక బాడీ ఉంటుంది, డెడ్ బాడీ, చచ్చిపోయిన తర్వాత ఏమైంది, వాటర్లో అనేది ఫ్లోట్ అయ్యి సముద్రంకి ఎడ్జ్లో కార్నర్లో ఇలాగా ఇక్కడికి వచ్చేస్తుంది. సో అదే అయింది ఇక్కడ. సో అందువల్ల నాకు ఇప్పుడు జస్ట్ మైండ్లో వెలిగింది. నేను మామూలుగా చేపను కూడా చూస్తే అది చచ్చిపోయింది, అలాగే చాలా చేపలు నాకు కనపడినాయి చచ్చిపోయి ఉన్నాయి అక్కడ. వావ్ ఏం అమేజింగ్ ఫీల్ ఉంది ఇక్కడ, నిజంగానే అమేజింగ్ అంటే అమేజింగ్ ఉంది బీచ్లో. అండ్ అలాగే నిషాన్ చూడండి, తనేమో టైం ల్యాప్స్ తీస్తుంది. ఇదంతా స్పీడ్గా చూపించాలని వీడియోగ్రఫీ ఐడియాస్ చూడండి, బా సూపర్, గుడ్ జాబ్ రోమియో. ఎంత కష్టపడుతుంది చూడండి, కింద నుంచి మొత్తం శాండ్ కూడా వెళ్ళిపోతుంది, మట్టి వెళ్ళిపోతుంది మొత్తం, అయినా డెడికేషన్ చూడండి అమ్మాయిది, వాట్ ఎ డెడికేషన్, గుడ్ జాబ్ రోమియో. రోమియో కదా, సారీ ఇది చూసారా, నాకు ఇంకొక చేప కనపడింది, చచ్చిపోయి ఉంది, అసలు కదలట్లేదు. ఇదిగోండి, చచ్చిపోయింది, అయిపోయింది. ఇది ఒకటి చూసారు కదా, దీని పక్కన ఇంకొకటి ఉంది చూసారా, ఇది ఇలా చచ్చిపోయి ఉంటే అవి వచ్చేస్తాయి సముద్రం నుంచి. ఓ మై గాడ్, క్రాబ్, ఇంత పెద్ద క్రాబ్ చూస్తున్నారా, ఎంత పెద్ద క్రాబ్. హాయ్ క్రాబీ. ఓకే గైస్, సో చాలా అనేది ఇక్కడ ఎంజాయ్ చేశాను. అండ్ ఇప్పుడు మనం ఇక్కడ నుంచి బయలుదేరిపోతున్నాం. చీరాల బీచ్ చాలా ఫన్ ప్లేస్ చెప్పాలంటే. మేము ఇలా 2 మెంబర్స్ కాదు, కానీ గ్రూప్ ఆఫ్ మెంబర్స్తో మీరు ఒక గ్యాంగ్తో వచ్చారంటే చాలా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ. అలాగే నేను నిషా కూడా వాటర్ దగ్గర కొంచెం అలా ఆడుకున్నాము. అండ్ ఇప్పుడు మేము రిటర్న్ వెళ్ళిపోతున్నాము. రాత్రి అయిపోతుంది చూసారా, నైట్. మేము ఇలాగ చూసుకుంటూ నడుస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే ఎప్పుడు ఏం కనపడుతుందో మనం చెప్పలేం. అయినా మొత్తం డార్క్ అయిపోయింది ఇక్కడ, లైట్ లేదు. ఎంజాయ్ చేసావా నువ్వు? సూపర్ ఎంజాయ్ చేసావా. గాలి మాత్రం బేబచ్చంగా ఉంది, కానీ చాలా బాగుంది, చాలా ఫన్ చేసా ఇక్కడ. బాయ్ బీచ్, ఏం కనపడలేదు బట్ ఇట్స్ ఓకే, బాయ్. సో ఇప్పుడు మనం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి, హోటల్కి వెళ్ళిపోవాలి. ఆల్రెడీ లంచ్ కూడా అనేది మేము కొంచెం లేట్గానే చేసాం. సో ఇప్పుడు ప్రస్తుతం ఇంటికి హోటల్కి వెళ్ళిపోతాం. సో నైట్ అయిపోయింది. ఇప్పుడు నైట్ అయిపోతే చూడండి, రోడ్లో మీకు ఏం కనిపించదు అసలు. కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి. వెళ్ళినప్పుడు మాత్రం చూడండి, రోడ్ అంతా ఇలాగే ఉంటుంది. బాగా లైట్ ఆఫ్ చేశాను అనుకోండి, ఇదిగోండి ఏం కనిపించదు. లైట్ ఆన్ చేశాను అనుకోండి, ఇప్పుడు రోడ్ కనిపిస్తుంది. గైస్, అయితే ఇప్పుడు మేము వచ్చేసాం మా హోటల్ దగ్గరికి. ఇదిగోండి మా హోటల్, ఇదే శ్రీనివాస గ్రాండ్ అని హోటల్ చూస్తున్నారా, అది. అండ్ నా కార్ ఇక్కడే పార్క్ చేశాను. ఇప్పుడు పైకి వెళ్ళిపోదాం. ఇక్కడ దీని లోపల లిఫ్ట్ ఉంది, సో లిఫ్ట్ ఎక్కిపోయి వెళ్ళిపోదాం. సో ఇప్పుడు నేను నా హోటల్కి వచ్చేసాను. అండ్ అలాగే చాలా టైర్డ్ అయిపోయాను, ఫ్రెష్ చేసి అండ్ హాయిగా ఇప్పుడు కూర్చుంటున్నారు. చూసారు కదా, ఇది చీరాల బీచ్. అండ్ రోజంతా నేను టైం స్పెండ్ చేసింది అలాగా.
అండ్ ఇప్పుడేమో టైం 10:30 అయిపోయింది. చాలా అలసిపోయాను, కానీ హాట్ వాటర్ బాత్ తీసుకున్నాను, చాలా రిఫ్రెషింగ్గా అనిపిస్తుంది. అండ్ రేపు మాత్రం నా బ్లాగ్ని మిస్ చేయమాకండి, ఎందుకంటే నేను రేపు వెళ్తున్నాను బాపట్ల బీచ్కి. అండ్ బాపట్లలో ఓన్లీ బీచ్ ఒక్కటే కాదు, ఇంకా కొన్ని విషయాలు నేను చూపిస్తాను మీకు. 2-3 ప్లేసెస్ ఉన్నాయి, 2-3 చోట్లు ఉంటాయి. ఆ 2-3 చోట్ల అనేది కవర్ చేస్తాను. తప్పకుండా వీడియోని చూడండి, మిస్ చేయమాకండి, ఎందుకంటే బాపట్ల వీడియో అనేది కొంచెం స్పెషల్గా ఉంటుంది. సో డెఫినెట్గా రేపు వీడియో మిస్ చేయమాకండి నాది. అండ్ మీకు కావాలంటే చిన్న గ్లిమ్స్ ఇస్తాను బాపట్లలో నేను ఏం చేయబోతున్నాను, ఏం జరిగిందనేది. సో తప్పకుండా నా వీడియోని మాత్రం రేపు మిస్ చేయమాకండి. అండ్ గైస్, మీకు ఎలా అనిపించింది నా చీరాల వ్లాగ్? ఒకవేళ నచ్చిందంటే కింద కమెంట్ చేసి చెప్పండి. అండ్ అలాగే నా వీడియో నచ్చినట్టయితే మీరు తప్పకుండా నా వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి. అండ్ నా వీడియోని మాత్రం తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇవాళ వ్లాగ్ అనేది ఇక్కడే కొడతాను. యాజ్ ఐ సెడ్, ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, గుడ్ నైట్, లవ్ యూ ఆల్. కొత్త రోజు కొత్త వీడియోతో అండ్ ఇలాగే ఈ ఛాలెంజ్లో అనేది నెక్స్ట్ డే 6 బాపట్లతో మళ్ళీ మనం రేపు కలుద్దాం. అమ్మో, నాకు భయం వేస్తుంది, నాకు నిజంగానే భయం వేస్తుంది. ఇంకా ఫాస్ట్ చేస్తున్నాడు. ఓ మై గాడ్, చూస్తున్నారా?